ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 9th day, 9వ రోజులో ఉన్నామండి. అందరూ కూడా దేవునికి స్తోత్రం. ఓకే, చాలాసార్లు చాలామందికి మనం భయపడుతూ ఉంటాం. కొంతమంది తల్లిదండ్రులకి, కొంతమంది స్నేహితులకి, కొంతమంది బంధువులకి, కొంతమంది అప్పుల వాళ్ళకి, కొంతమంది డాక్టర్స్కి, ఇలా లోకములో ప్రతి మనుషుడికి కూడా భయపడుతూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక మనుషులకు లోబడుతూనే ఉంటారు, భయపడుతూనే ఉంటారు. కానీ మనం భయపడాల్సింది లోకానికి కాదు, లోకంలో ఉన్న మనుషులకు కాదు, కానీ మనము నమ్ముకుంటున్న దేవుడికి భయపడడం అనేసి మిగతా వాళ్ళందరికీ కూడా మనం భయపడుతున్నాం. కాబట్టే ఈరోజు మనకంటూ దీవెనలు రావట్లేదు, మనకంటూ సంతోషం రావట్లేదు, మనకంటూ ఏ ఆశీర్వాదం ఉండట్లేదు. ఎందుకు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనకున్న భయాలన్నిటినీ కూడా దేవుడు తొలగిస్తాడు. అందుకనే దేవుడి యందు మనం భయం కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఈ తప్పు చేస్తున్నప్పుడు అయ్యో నా దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా నా దేవుడు ఈ తప్పు నిమిత్తమై నాకు శిక్ష విధిస్తాడు అనే భయం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. అయ్యో నేను బాప్టిజం తీసుకుని ఏ తప్పు చేయకూడదు కదా, నేను దేవుడికి మాట ఇచ్చాను కదా, మాట ఇచ్చి నేను తప్పుతున్నానేమో అన్న భయం ఉండాలి. అయ్యో నేను దేవుడి కుమారుడుగా ఉన్నాను, దేవుని కుమార్తెగా ఉన్నాను, ఆయన యొక్క వాక్యం వింటున్నాను, ఆయన వాక్యం విని కూడా నేను 2 రకాల తలంపులతో ఉండకూడదు, 2 రకాల మనస్తత్వాలతో ఉండకూడదు అనే భయం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇలాంటి భయం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న భయాలన్నింటినీ కూడా దేవుడు తొలగిస్తాడు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో భయాలు ఉంటాయి. అప్పులున్నాయి, అనారోగ్యాలని, శ్రమలని, ఇబ్బందులని, ఇరుకులని, ఇలా ఎన్నో భయాలు ఉంటాయి. ఆ భయాలన్నిటి నుంచి కూడా మనం తప్పించబడాలి అంటే ఖచ్చితంగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా మనం ఉండాలని. అందుకని ఇక్కడ కీర్తనలు 147వ సంకీర్తన 11వ చరణంలో మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి యందు దేవుడు ఆనందించడం ఏంటంటే, అంటే మనము దేవుడి యందు భయం కలిగి ఉంటే ఖచ్చితంగా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనల్ని బట్టి దేవుడు సంతోషించారు అంటే దేవుడిని బట్టి మనము సంతోషించేవారు ఉంటాం. అందుకని దేవుడి యందు భయము మనము కలిగి ఉండాలని ఇక్కడ కీర్తనలు సామెతలు 19వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు చెప్తున్నారు, ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో ఏ అపాయము లేకుండా వారు బ్రతుకుతారు అని. అందుకని మనమందరం కూడా దేవుడి యందు భయం కలిగి ఉండాలి, దేవుడి పట్ల భయభక్తులు కనబరిచేవారు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగే వారు కోరుకున్న మార్గమును దేవుడు సరళపరుస్తాడంటాడు. సో వాట్ యువర్ డిజైర్, నీకు ఏం డిజైర్ అయితే ఉందో, నువ్వేమనుకుంటున్నావో, నీకు ఏ కోరుకుందో, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అవన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా దేవుడి యందు భయం కలిగి ఉండేటట్లుగా ఉండాలి. మనుషులకి కాదు, లోకానికి కాదు, ఎవరో ఏదో చెప్తున్నారని కాదు, ఎవరో ఏదో అంటున్నారని కాదు, కానీ ఖచ్చితంగా ఏదైనా తప్పు చేసినప్పుడు అయ్యో నా దేవుడు చూస్తాడు, నేను ఈ మాట అంటున్నాను కరెక్టే, కానీ ఈ మాట అనటం వల్ల నాకన్నా నిజంగా నేను ఎవరినైతే అంటున్నానో వాళ్ళకన్నా ముందరగా దేవుడే బాధపడతాడేమో అన్న భయం ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో భయం కలిగి ఉన్న వారి పట్ల దేవుడు ఖచ్చితంగా ఆనందించేవాడిగా ఉన్నాడు. కాబట్టి చేసే తప్పు నిమిత్తమై, మాట్లాడే మాటల నిమిత్తమై, మనం ప్రవర్తించే ప్రవర్తన నిమిత్తమై మనము భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా వారి యందు దేవుడు సంతోషించి వారిని కూడా దేవుడు సంతోషపెట్టేవారు ఉంటారు. కాబట్టి మనమందరం భయపడాల్సింది లోకానికి కాదు, లేదా నీకున్న ఇబ్బందులకు కాదు, నీకున్న శ్రమలకు కాదు, లేదంటే మనుషులకు కాదు, కానీ దేవుడి యందు భయం కలిగి ఉంటే ఖచ్చితంగా వారి జీవితాలని దేవుడు సఫలీకృతం చేస్తాడని. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.